ఓం నమో వెంకటేశాయ. మనకి టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ అయితే మాత్రము టీటీడీ న్యూస్ అనేది ఇలాగైతే అప్డేట్ చేశారండి. ప్రజెంట్ అయితే ఇలా అప్డేట్ అయి ఉండదు వెబ్సైట్ అయితే మాత్రము. మనం ఇప్పుడు తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ గురించి, అలాగే ప్రస్తుత దర్శన వివరాల గురించి కూడా తెలుసుకుందామండి. అలాగే రేపైతే మాత్రము ఆగస్టు 2వ తేదీ డైలీ వర్ యువ కార్యక్రమం అనేది ఉందండి. దానికి సంబంధించిన విషయాలన్నీ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్. డైలీ వర్ ఈవో కార్యక్రమం అంటే మనం డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడేదండి ఈవో గారితో. సో మనం డైరెక్ట్గా ఈవో గారితో ఏవైనా చెప్పాలి అనుకున్నా కూడా, అలాగే ముందు మనం తిరుమలకి వెళ్ళినప్పుడు టెంపుల్ దగ్గర అక్కడ ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొని ఉన్నా, లేకపోతే ఇవి మార్చాలి, ఇవి మారిస్తే మనకు ఈజీగా దర్శనం అవుతుంది, లేదా ఈ మార్పు బాగలేదు, అలాగా మీకు ఏ సందేహం ఉన్నా కూడా మీరు తెలియజేయచ్చండి. అలాగే ఒకవేళ ఏవైనా సలహాలు ఇవ్వాలన్నా, సజెషన్స్ ఇవ్వాలన్నా, ఏమున్నా కూడా మనమైతే రేపు 2వ తేదీ అయితే డైలీ వర్ ఈవో కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మనం డైరెక్ట్గా ఈవో గారితో అయితే మాట్లాడొచ్చండి. దానికి సంబంధించినవి అయితే ప్రెసెంట్ ఇప్పుడు మనం ముందుగా చూద్దాము. డైలీ వర్ ఈవో కార్యక్రమం ఆగస్టు 2వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరగనుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలారావు గారికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబర్ అయితే మాత్రం మనకి ఇచ్చారండి, 0877226361. సో ఈ నెంబర్కి అయితే మనము ఫోన్ చేసి డైరెక్ట్గా అయితే మనం ఈవో గారితో మాట్లాడొచ్చండి. మనం ముందు వెళ్ళినప్పుడు తిరుమలకి అక్కడ మనం ఏమైనా ఇబ్బందులు పడున్నా, లేకపోతే మీకు ఆ విషయం తెలియట్లేదు, ఏమైనా సందేహాలు ఉన్నా కూడా, సలహాలు సూచనలు ఏది ఇవ్వాలన్నా కూడా మనము నేరుగా ఈవో గారితోనే మాట్లాడి అయితే చెప్పచ్చండి. సో భక్తులు మనం ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ మనకు తెలుస్తాయి కాబట్టి, మనలాంటి వాళ్ళు ఇంకొకరు వాళ్ళు అలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు అని చెప్పి అనుకుంటాం కదా, అలా అనుకుంటాం కాబట్టి మనము ఆ ప్రాబ్లమ్స్ మనం ఆ సొల్యూషన్స్ అన్నీ కూడా మనము రేపైతే డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడి ఈవో గారితో అయితే తెలియజేయచ్చండి. మనకి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా, సందేహాలను, సూచనలు ఏవైనా కూడా డైరెక్ట్గా మనం ఫోన్లో మాట్లాడి అయితే తెలుపవచ్చు ఈవో గారితో. దానికైతే మాత్రము 0877226326. సో ఈ నెంబర్కి అయితే మనం ఫోన్ చేసి డైరెక్ట్గా అయితే మాట్లాడొచ్చండి. ఇది మనకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అయితే మాత్రము ఈ సంభాషణ అన్నింటినీ కూడా ప్రత్యక్ష ప్రసారం అయితే చేస్తుందండి. లైవ్లో అయితే మనము చూడొచ్చు. ఇది వచ్చేసి మనకు రేపు శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, అంటే 1 అవర్ జరుగుతుందండి. ఈ 1 అవర్లో ఎవరైనా మాట్లాడాలి అనుకున్న భక్తులైతే మాత్రము కంపల్సరీ ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా మాట్లాడి మన సందేహాలను, సలహాలను, సూచనలను అన్నింటినీ కూడా మనమైతే ఈవో గారికి అయితే తెలుపవచ్చండి. అలాగే మనకు టికెట్స్ ఇష్యూస్ గురించి కానీ, ఆఫ్లైన్లో అకామిడేషన్ గురించి కానీ, మీకు ఏ ఉన్నా కూడా అండి, ఎలాంటి డౌట్స్ అయినా కూడా సరే, లేకపోతే ఏవైనా సలహాలు కానీ, సజెషన్స్ ఇవ్వాలి అనుకున్నా కూడా మనం ఈ టైంలో అయితే మాట్లాడి నేరుగా అయితే ఈవో గారికి తెలియజేయచ్చండి. ఇంతేనండి రేపు జరిగే డైలీ వర్ ఈవో కార్యక్రమం గురించి అయితే మాత్రము. మనం ఇప్పుడు ఘాట్ రోడ్ టైమింగ్స్ గురించి అయితే తెలుసుకుందామండి. 4 వీలర్స్కి అయితే మాత్రము ఎర్లీ మార్నింగ్ 3 గంటల నుంచి అలో చేస్తారండి. బస్సెస్ కావచ్చు, అలాగే కార్స్ అన్ని 4 వీలర్స్కి అయితే మాత్రం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మాత్రమే అలో చేస్తారండి. 12 తర్వాత అయితే ఏ వెహికల్స్ని అలో చేయరు, క్లోజ్ చేసేస్తారండి. అలాగే పైన కూడా మనకు రావడానికైనా కూడా సరే అండి, మనం రిటర్న్ దర్శనం అయిపోయినాక రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మనకి ఉదయం 3 గంటల నుంచి అలో చేస్తారు బస్సెస్నైనా, 4 వీలర్స్ని. అలాగే 2 వీలర్స్కి అయితే మాత్రము 2 వీలర్స్కి ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రం అలో చేస్తారండి. 2 వీలర్స్లలో బైక్లలో వెళ్ళే భక్తులకైతే మాత్రము ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే అలో చేస్తారండి. మనం వెళ్ళడానికైనా, మళ్ళీ మనం రిటర్న్ రావడానికైనా కూడా సరే నైట్ 10 అయిపోయిందంటే రిటర్న్ అలో చేయరు. అలాగే పైకి వెళ్ళడానికి కూడా అలో చేయరండి ఈ టైమింగ్స్ని. వెహికల్స్ 4 వీలర్స్కైనా అంతే, 2 వీలర్స్కైనా అంతే. టైం అనేది అయిపోయిందంటే ఎక్కడికి అలో చేయరండి. అలాగే 2 వీలర్స్లో వెళ్ళే వాళ్ళు తప్పకుండా హెల్మెట్స్ ఉండాలి, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలండి. అవి ఉంటేనే అలో చేస్తారు, లేదంటే అలో చేయరు. అలాగే కాలినడకన మెట్ల మార్గంలో వెళ్ళాలి అనుకునే భక్తులకైతే అలిపిరి మెట్ల మార్గంలో అయితే ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అలో చేస్తారండి. శ్రీవారి మెట్ల మార్గంలో అయితే మాత్రం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు మాత్రమే అలో చేస్తారండి.
మనకు ఇక్కడ చిన్నపిల్లల్ని అయితే మాత్రం బిలో 12 ఇయర్స్ పిల్లల్ని అయితే మాత్రము ఈ అలిపిరి మెట్ల మార్గంలోను శ్రీవారి మెట్ల మార్గంలోను మనకి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అలో చేస్తారండి. బిలో 12 ఇయర్స్ పిల్లల్ని ఆ పైన వస్తే అలో చేయరండి. అలాగే మనకు శ్రీవారి భక్తుల్ని మెట్ల మార్గంలో వెళ్ళేటప్పుడు గుంపులుగానే అలో చేస్తున్నారండి. వెళ్ళే ప్రతి ఒక్క భక్తులకైతే మాత్రం కర్ర అనేది స్టిక్ అనేది ఇస్తున్నారు, పెద్ద కర్ర. సో మన రక్షణ కోసం అండి. అంటే అడవిలో నుంచి జంతువులు, చిరుతలు కానీ, పులులు, ఎలుగుబంట్లు ఇలా ఏవైనా వస్తాయి అనేసి మనకి ఇలాగా కర్ర అనేది కూడా ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇస్తూ ఉన్నారు. ఇవ్వండి మనకు మెట్ల మార్గంలో వెళ్ళే భక్తులకైతే టైమింగ్స్ అలిపిరి మెట్ల మార్గంలో అయితే ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. శ్రీవారి మెట్ల మార్గంలో అయితే మాత్రం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు మాత్రం అలో చేస్తారు. ఘాట్ రోడ్లో వెళ్ళాలి అనుకునే భక్తులకైతే మనకు ఉదయం 3 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మాత్రమే 4 వీలర్స్ అలో చేస్తారు. 2 వీలర్స్కి అయితే మాత్రము ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే అలో చేస్తారండి 2 వీలర్స్లో వెళ్ళే భక్తులకు. సో ఇదండి ఘాట్ రోడ్లో వెళ్ళే భక్తుల టైమింగ్స్ కానీ, అలాగే అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళే భక్తులకు టైమింగ్స్ అయితే మాత్రము ప్రెసెంట్ ఉండే టైమింగ్స్. ప్రెసెంట్ ఈ రోజు అయితే స్వామివారి దర్శనం కోసము 10 కంపార్ట్మెంట్లు అయితే భక్తులు వేచి ఉన్నారండి. ఎలాంటి టోకన్స్ లేకుండా ధర్మదర్శనం కోసం వెళ్ళే భక్తులకైతే మాత్రము 8 గంటల కంటే పైనే పడుతుందండి. 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఉండే వాళ్ళకైతే 1 నుంచి 3 గంటల లోపలే స్వామివారి దర్శనం అయితే అయిపోవచ్చండి. అలాగే టైమ్ స్లాట్ టోకన్స్ మరియు దివ్య దర్శనం టోకన్లు తీసుకున్న వాళ్ళకైతే 2 నుంచి 4 గంటల లోపలే స్వామివారి దర్శనం అయితే అయిపోతుందండి. ఈ సమయాలన్నీ కూడా భక్తుల రద్దీని బట్టి మారుతూ ఉంటుందండి. భక్తులైతే ఈ విషయాన్ని గమనించాలి. ఇంతేనండి ఈ రోజుటి తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ అయితే మాత్రము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.